మక్కబీయులు రెండవ గ్రంథము 5వ అధ్యాయము. మెనెలాసు యాసోను. ఈ కాలముననే అంటియొకసు ఐగుప్తు మీదికి రెండవసారి దాడి చేసెను. అప్పుడు 40 రోజుల పాటు యెరూషలేము నగరమంతటను ప్రజలు దర్శనములను చూచిరి. ఆ దర్శనములలో రౌతులు బంగారు ఆయుధములను ధరించి ఆకాశమున స్వారీ చేయుచున్నట్లు కనిపించిరి. ఈటలను పట్టుకొని కత్తులను జిలిపించుచున్నట్లు చూపట్టిరి. బారులు తీరి ఒకరితో ఒకరు పోరాడుచున్నట్లు కనిపట్టిరి. ఒకదానితో ఒకటి వరసకొనుచుండెను. ఎల్ల ఎడల ఈటలు కనిపించెను. ఆకాశమంతటా బాణములు ఎగురుచుండెను. పలు విధములైన ఆయుధములను, గుర్రములకు పెట్టిన బంగారు కళ్ళెములను తలతల మెరియుచుండెను. ఈ దర్శనములు శుభములని కొనిరావలియునని పురజనులెల్లరూ ప్రార్థించిరి. అంతలో అంటియొకసు చనిపోయెనని వదంతులు పుట్టగా యాసోను 1000 మంది సైనికులతో వచ్చి హఠాత్తుగా యెరూషలేమును ముట్టడించెను. ఆ సైనికులు నగర ప్రాకారములకు కావలి కాయు వారిని ఓడించి వెనుకకు తరిమి పట్టణమును స్వాధీనము చేసుకొనిరి. మెనెలాసు పారిపోయి కొండ చెంతనున్న దుర్గమున దాగుకొనెను. యాసోను అతని సైనికులు నిర్దయతో తోడి యూదులను ఊచకోత కోసిరి. తన జాతిని జయించుట మహాపరాజయమని యాసోను తలుపడయ్యను. అతడు తన ప్రజను తానే ఓడించుచున్నానని గుర్తింపక ఎవరినో శత్రువులను జయించుచున్నాననుకొని పొంగిపోయెను. కాని యాసోను నగరము మీద అధికారమును మాత్రము కైవసము చేసుకోజాలడయ్యను. కనుక అతడు రెండవసారి కూడా అమ్మోనీయుల దేశమునకు పారిపోవలసి వచ్చెను. అతని కుట్ర అతడికి అవమానమునే తెచ్చిపెట్టెను. చివరన అతడు నీచమైన చావు చచ్చెను. అరబ్బుల రాజైన అరేటసు యాసోనుని చెరలో నుంచెను. తరువాత అతడు నగరము నుండి నగరమునకు పారిపోయెను. ఎల్లరతనిని వెన్నాడిరి. నీతి నియమములను మీరిన వాడనియు తన జాతిని దేశమును నాశము చేసిన వాడనియు ఎల్లరతడిని అసహ్యించుకొనిరి. పిమ్మట యాసోను ఐగుప్తునకు పారిపోయెను. అచటి నుండి మరలా గ్రీసు దేశమునకు పలాయితుడయ్యెను. యూదులకు బంధువులైన స్పార్టా పౌరులు తనకు ఆశ్రయమిత్తురనుకొనెను గాని వారును అతనిని ఆదరింపరైరి. తన మాతృదేశము నుండి చాలామంది పారిపోవుటకు కారకుడైన యాసోను కాంతిసీకుడై పరదేశమున చచ్చెను. అతడు చాలా మందిని చంపి వారి శవములను ఖననము చేయకుండగని వదిలివేసెను. అతనికిని ఆ రీతినే జరిగెను. యాసోను చచ్చినప్పుడు కంటతడి పెట్టువారు లేరైరి. అతని పీనుగును ఖననము చేయువారు కాని దానిని అతని పితరుల సమాధిలో పాతిపెట్టువారు గాని లేరైరి. అంటియొకసు దేవాలయమును కొల్లగొట్టుట. యెరూషలేమున జరిగిన పోరాటమును గూర్చి విని అంటియొకసు యూదయ అంతయు తనపై తిరుగుబాటు చేయుచున్నదని ఎంచెను. అతడు వన్యమృగము వలె కోపము తెచ్చుకొని ఐగుప్తు నుండి సరాసరి వచ్చి యెరూషలేమును ముట్టడించెను. ఆ రాజు తన సైనికులతో తమ కంటబడిన వారిని, ఇండ్లలో దాగుకొని ఉన్నవారిని చిత్రవధ చేయుడని చెప్పెను. అట్లే వారు పెద్దలనక, పిన్నలనక, స్త్రీలనక, పిల్లలనక, కన్యలనక, చంటి బిడ్డలనక ఎల్లరిని ఊచకోత కోసిరి. 3 రోజులలో యెరూషలేము నుండి 80,000 మంది అదృశ్యులైరి. 80,000 మంది ముట్టడిలో హతులైరి. మరి 40,000 మందిని శత్రువులు బానిసలుగా అమ్మివేసిరి. ఇటు పాడు పని చేసినది చాలక అంటియొకసు గర్వముతో ప్రపంచమంతటిలోనూ మహాపవిత్రమైన యెరూషలేము దేవాలయమున కూడా ప్రవేశించెను. దేశమునకు
మతమునకు ద్రోహము చేసిన మెనలాసై రాజును దేవాలయములోనికి తీసుకొని వచ్చెను. ఆ రాజు తన అపవిత్రములైన హస్తములతో మందిరములోని ఆరాధన పరికరములను తీసుకొని పోయెను. దేవాలయము కీర్తి ప్రతిష్టలను పెంపొందించుటకు గాను రాజులు దానము చేసిన వస్తువులను అతని పాపిష్టి హస్తములు కొల్లగొనిపోయెను. ఆ రాజు తన విజయమును తలంచుకొని పొంగిపోయెనే కాని ప్రజల పాపమునకు గాను తాత్కాలికముగా కోపము తెచ్చుకొనిన ప్రభువే దేవాలయమును అమంగళము కానిచ్చెనని గుర్తింపడయ్యను. ప్రజలు బహు పాపములు చేయబట్టి సరిపోయినది కాని లేకపోయినచో ఆంటియోకసుకు కూడా వెంటనే శిక్ష పడి ఉండెడిదే. అతని దుడుకు పని వమ్మయ్యడిదే. సెల్యూకసు రాజు పంపగా వచ్చి దేవాలయ కోశాగారమును పరీక్షింపబోయిన హెలియోడరసు వలె అతడును కొరడా దెబ్బలు తినియుండెడివాడే. ప్రభువు దేవాలయము కొరకు ప్రజలనెన్నుకోలేదు, తన ప్రజల కొరకే దేవాలయమును నిర్మింపచేసెను. కనుక ఆ దేవాలయము కూడా ప్రజల వలె వినాశముకు గురి అయ్యెను. కాని తరువాత ఆ ప్రజల వలె అదియు అభ్యుదయమును పొందెను. ప్రభువు కోపోద్రిక్తుడై దేవాలయమును విడనాడెను. కాని అతని కోపము శాంతించిన తరువాత దానికి మరలా కీర్తి అబ్బెను. యూదయాలో అన్యజాతి అధికారులు. అంటియోకసు దేవాలయము నుండి 1800 వీసల వెండిని దోచుకొని వెంటనే అంతియోకియాకు తిరిగిపోయెను. అతనికి మిగుల పొగరెక్కగా మెట్టనేల మీద ఓడలను, సముద్రము మీద సైన్యములను నడిపింతుననుకొనెను. ఆ రాజు యూదులను ముప్పతిప్పలు పెట్టుటకు గాను వారి మీద అధికారులను నియమించిపోయెను. యెరూషలేము మీద ఫిలిప్పును అధికారినిగా నియమించెను. అతడు ఫ్రుగియా జాతివాడు, అంటియోకసు కంటెను దుష్టుడు. ఆ రీతిని గెరిజీము కొండకు అండ్రోనికసును అధికారిగా చేసెను. వీరు కాక మెనలాసు కూడా అధికారము చెలాయించెను. అసలు అన్యజాతి అధికారుల కంటే కూడా ఇతడు తన జాతి వారైన యూదులను అధికముగా పీడించెను. పైపెచ్చు అంతియోకసు యూదులను మిగుల ద్వేషించెను. మిసియా నుండి కూలికి వచ్చిన సైనికులు 22,000 మందితో అపోల్లోనియసు సైన్యాధిపతిని యూదయ మీదికి పంపెను. యెరూషలేమునందలి మగవారినందరినీ చంపవలయునని, స్త్రీలను బాలకులను బానిసలుగా అమ్మివేయవలయునని రాజతడిని ఆజ్ఞాపించెను. అపోల్లోనియసు యెరూషలేము ప్రవేశించి మొదట యూదులతో సంధి చేసుకొనుటకు వచ్చిన వాని వలె నటించెను. తరువాత విశ్రాంతి దినము రాగా యూదులు పని విరమించుకొనిరి. ఆ రోజున అతని సైనికులు సాయుధులై నగరము వెలుపలికి వచ్చి కవాతు చేయుచుండిరి. అపోల్లోనియసు ఆ సైనిక విన్యాసమును చూడవచ్చిన వారినందరినీ చంపించెను. మరియు అతని సైనికులు నగరములోనికి ఉరికి పౌరులను చాలా మందిని వధించిరి. కాని యూదా మక్కబీయుడును దాదాపు 9 మంది ఇతరులను కొండలలోనికి పారిపోయి అచట వన్యమృగముల వలె జీవించిరి. అశుద్ధి దోషమునకు గురికాకుండుటకై వారు పర్వతములలో ఎదుగు మొక్కలను మాత్రము భుజించుచు కాలము వెళ్ళబుచ్చిరి. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయము. ప్రధాన యాజకుడైన సీమోను. ఓనీయా కుమారుడును ప్రధాన యాజకుడు సీమోను దేవాలయమును మరమ్మత్తు చేయించి దృఢపరచెను. ఎత్తుననున్న 2 వరుసల ప్రాకారమునకు పునాదులు వేసినదతడే. దేవాలయము చుట్టూ బురుజులు కట్టించినదియు అతడే. అతడు యాజకుడుగానున్న కాలమున సొలొమోను కంచుతొట్టి అంతటి జలాశయమును త్రవ్విరి. అతడు శత్రువుల ముట్టడి నుండి ప్రజలను కాపాడగోరి నగరమును సురక్షితము చేసెను.
దేవాలయ అంతర్భాగపు తెర నుండి వెలుపలికి వచ్చినప్పుడు సీమోను మహామహిమతో వెలుగొందడివాడు. మబ్బుల గుండా మరియు ఉదయకాల నక్షత్రము వలెను పూర్ణ చంద్రబింబము వలెను మహోన్నతుని దేవాలయము మీద ప్రకాశించు సూర్యబింబము వలెను మేఘముల మీద కాంతితో మెరయు ఇంద్రధనస్సు వలెను వసంతకాలపు గులాబీల వలెను జలధార చెంత వికసించు లిల్లీ పూల వలెను వేసవిలో లెబానోనున ఎదుగు దేవదారు వలెను ధూప కలశము నుండి వెలువడు సాంబ్రాణి పొగవలెను పూత పోసి తీసిన బంగారముతో చేయబడి నానావిధ రత్నములతో పొదుగబడిన పానపాత్రము వలెను ఫలములతో నిండిన ఓలివు వృక్షము వలెను మేఘముల దాకా ఎదిగిన దేవదారు తరుగు వలెను సీమోను ప్రకాశించెను. సీమోను ప్రశస్తమైన ఆరాధనా వస్త్రములను ధరించి వైభవముతో పవిత్రమైన పీఠము మీదికి ఎక్కినప్పుడు దేవాలయ ఆవరణమంతయు తేజస్సుతో నిండిపోయేడిది. సహాయ అర్చకులు తన చుట్టూను బృందము తీరి ఉండగా అతడు పీఠము కొనన నిలుచుండి యాజకులర్పించు బల్యార్పణములను స్వీకరించినప్పుడు చుట్టూను ఖర్జూర వృక్షములు కమ్ముకొని ఉండగా వాని మధ్యనున్న లెబానోను దేవదారు మొక్కవలే చూపట్టెను. అహరోను అనుయాయులైన యాజకులు ప్రశస్త వస్త్రములు ధరించి దేవునికి అర్పింపవలసిన బల్యార్పణములు చేతబూని ఇజ్రాయేలు సమాజము ముందట నిల్చుండెడివారు. సీమోను మహోన్నతుడైన దేవునికి బలి నర్పించి పీఠము మీది ఆరాధనమును ముగించిన పిదప సంతర్పణ పాత్రమును తీసుకొని సువాసనలొలుకు ద్రాక్షాసారాయమును మహోన్నతుడును మహారాజునునైన దేవునికర్పణముగా పీఠము పాదున కుమ్మరించెడివాడు. అప్పుడు అహరోను కుమారులు పెద్దగా నాదము చేసి పోత పోసి తీసిన వెండితో చేయబడిన బోరల నూదెడివారు. వారు చేసిన మహానాదమును ప్రభువు ఆలించెడివాడు. వెంటనే జనులెల్లరూ శిరస్సును నేలమీదికి వంచి సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధించెడివారు. అంతటా గాయక బృందము మధుర సంగీతముతో ప్రభుని స్తుతించి కీర్తించెడిది. ఆరాధన ముగియు వరకు ప్రజలెల్లరూ కరుణాలు మహోన్నతుడైన ప్రభువుకు మొరపెట్టి విన్నపములు చేసేడివారు. అప్పుడు సీమోను పీఠము మీది నుండి దిగివచ్చి ఇజ్రాయేలు సమాజముపై చేతులు చాచి ప్రభువు దివ్యనామమును ఉచ్చరించి ప్రజలను దీవించెడివాడు. ప్రజలు మరలా ఆరాధనపూర్వకముగా శిరము వంచి మహోన్నతుని దీవెనలను స్వీకరించెడివారు. ఆశీర్వచనం. సమస్తమును సృజించిన ప్రభువును కొనియాడుడు. సర్వత్రా మహాకార్యములు చేసిన దేవుని కీర్తింపుడు. ఆయన మనము పుట్టినప్పటి నుండి మనలను హెచ్చించి కరుణతో ఆదరించెను. ప్రభువు మనకానందమును దయచేయునుగాక. మన ఇశ్రాయేలీయులకు సదా శాంతిని ప్రసాదించునుగాక. ఆయన మనల నెల్లవేళలా కరుణతో పోషించునుగాక. ఆపదలో మనలను కాపాడునుగాక. సంఖ్యాత్మక సూక్తులు. నేను అసహ్యించుకొను జాతులు 2 కలవు. మూడవది అసలు జాతియే కాదు. సియేరు కొండలపై నుండువారు ఫిలిస్తీయులు, మూర్ఖులైన షెకెము వాసులు. ముగింపు. యెరూషలేము నివాసి సీరా ఎలియాజరు పుత్రుడను యేసు నామధేయుడనైన నేను విజ్ఞానమును వివేకమును పొందుపరచుటకు ఈ గ్రంథమును లిఖించితిని. విజ్ఞానము నా హృదయము నుండి జాలువారినది. ఈ ఉపదేశమును చేకునువాడు ధన్యుడు.
దీనిని స్వీకరించువాడు జ్ఞాని అగును. ఈ ఉపదేశమును పాటించువాడు ఎట్టి సంఘటననైనా తట్టుకొనగలడు. అతడు దేవుని వెలుగులో నడచును. 51వ అధ్యాయం. అనుబంధములు స్తుతిగీతము. రాజువైన ప్రభువు, నేను నిన్ను స్తుతించెదను. రక్షకుడవైన దేవా, నేను నిన్ను కొనియాడెదను, నిన్ను కీర్తించెదను. నీవు నాకు సాయము చేసి నన్ను కాపాడితివి. మృత్యువు నుండి నన్ను తప్పించితివి. కొండెమల నుండి అపదూరుల నుండి నన్ను సంరక్షించితివి. శత్రువుల బాధ నుండి నాకు విముక్తి దయచేసితివి. నీ కరుణతోనూ మహిమతోనూ నన్ను కాచితివి. నన్ను మృంగనున్న విషపు కోర నుండి, నా ప్రాణములు తీయనున్న వారి నుండి, నాకెదురైన నానా యాతనల నుండి, నన్ను చుట్టుముట్టిన మంటల నుండి, నేను రగిలింపకయే ప్రజ్వరిల్లిన జ్వాలల నుండి, అగాధపు పాతాళము నుండి, దుష్టులు నా మీద రాజునకు చెప్పిన కొండెమల నుండి నీవు నన్ను కాపాడితివి. నేనొక పర్యాయము మృత్యువునెదుర్కొంటిని. పాతాళపు అంచుల దాకా వెళ్ళితిని. శత్రువులు నన్ను చుట్టుముట్టగా ఎవరైనా నన్ను రక్షింతురేమోయని ఎదురుచూచితిని. కాని ఎవరునూ నన్ను ఆదుకోరైరి. ప్రభూ, అప్పుడు నేను నీ కరుణను జ్ఞప్తికి తెచ్చుకొంటిని. పూర్వము నీవు చేసిన కార్యములను స్మరించుకొంటిని. నిన్ను నమ్మిన వారిని నీవు ఆదుకొందువని, శత్రువుల నుండి కాపాడుదువని విశ్వసించితిని. వెంటనే ఈ భూమి మీది నుండి నీకు ప్రార్థన చేసితిని. మృత్యువు నుండి నన్ను కాపాడుమని వేడుకొంటిని. నేనిట్లు మనవి చేసితిని. ప్రభువు, నీవు నాకు తండ్రివి. ఈ ఆపదలలో నన్ను చేయి విడువకుము. అహంకారులైన శత్రువులు నన్ను ఎదిరించిరి. నీవు నన్ను విడనాడకుము. నేను నిన్నెల్ల వేళలా స్తుతించెదను. కృతజ్ఞతతో నీకు వందనములర్పించెదను. ఇట్లు మనవి చేయగా నీవు నా మొర నాలించితివి. నన్ను మృత్యువు నుండి కాపాడితివి. కీడు నుండి నన్ను రక్షించితివి. కనుక నేను నిన్ను స్తుతించి కీర్తించెదను. ప్రభూ, నేను నిన్ను కొనియాడెదను. విజ్ఞాన అన్వేషణ. నేను బాలుడనుగానున్నప్పుడే, దేశ సంచారములకు పూనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించితిని. దేవాలయమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని. నేను బ్రతికియున్నంత కాలము విజ్ఞానమును వెదకదెను. యవ్వనము నుండి వార్ధక్యము వరకును నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండియు నేను వివేక మార్గముననే నడచితిని. నేను విజ్ఞానమునకు చెవి ఒగ్గగనే అది నాకు దొరకెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించితిని. విజ్ఞానార్జనమునందు అభివృద్ధి గాంచితిని. నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. నేను విజ్ఞానిగా జీవింప నిశ్చయించుకొంటిని. మంచిని సాధింపగోరితిని. కనుక నేనెన్నడునూ నిరాశ చెందను. నేను విజ్ఞానము కొరకు పోరాడితిని. విశుద్ధ వర్తనమును అలవరుచుకొంటిని. దేవునికి ప్రార్థనము చేసి నేనెంతటి అజ్ఞానినో తెలిసికొంటిని. కాని నేను విజ్ఞానమును అభిలషించితిని. నిర్మల హృదయమును అలవరుచుకొని దానిని సాధించితిని. దానిని ఆర్జించినప్పటి నుండి వివేకవంతుడనైతిని. ఇక నేను దానిని విడనాడను. నా హృదయము దానిని గాఢముగా వాంఛించెను. కనుక నాకు గొప్ప నిధి లభించెను. ప్రభువు నాకు వాక్శక్తిని ప్రసాదించెను. ఆ శక్తితో నేను అతనిని కీర్తించి తిని. ఉపదేశమును అభిలషించువారు నా యొద్దకు వచ్చి నా పాఠశాలలో దానిని నేర్చుకొనుడు. మీకు
ఉపదేశము లభింపలేదని తెలిసి మీ హృదయములోని కోర్కెను తీర్చుకొనరేలా? నా ప్రకటనమిది. డబ్బు వెచ్చింపకయే విజ్ఞానమును కొనుడు, విజ్ఞానమునకు లొంగి దానిని సంపాదింపుడు. దాని కొరకు మీరు దూరము వెళ్ళనక్కరలేదు. నా విషయమునే చూడుడు. కొద్దిపాటి యత్నముతోని నేనింతటి చిత్తశాంతిని పొందగలిగితిని. మీరు చాలా వెండిని వెచ్చించి అయినా విజ్ఞానమును కొనుడు కడనా మీకది బంగారమును సంపాదించి పెట్టును. మీరు ప్రభువు కరుణను తలచుకొని సంతసింపుడు. ఆయనను స్తుతించుటకెన్నడు సిగ్గుపడకుడు. సకాలమునకు మునిపే మీ పనిని మీరు చేసినచో ప్రభువు కాలమున అతడు మీ బహుమానమును మీకు బహూకరించును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. నీ శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతసింపవలదు, అతడు కూలిపోయినప్పుడు నీవు పొంగిపోవలదు. శత్రు పరాభవమునకు సంతసింతువేని ప్రభువు నిన్ను మెచ్చుకొనడు. అతడు నీ శత్రువును దండింపక వదిలివేయవచ్చును కూడా. దుష్టులను చూచి సహనము కోల్పోవలదు, దుర్మార్గులను చూచి అసూయ చెందవలదు. దుష్టునికి మంచి రోజులు లేవు, అతని దీపము గుప్పున ఆరిపోవును.